హలో అండి. ఈరోజు నేను మా ఇంట్లో చేసేలాగా ఇడ్లీ అండ్ ఇన్‌స్టంట్ సాంబార్ చేయబోతున్నాను. దానికోసం నేను ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రవ్వ తీసుకొని 5 అవర్స్ నానబెడతాను. నేను పొట్టుపప్పే తీసుకుంటా అండి. ఈ పప్పును ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. రవ్వను కూడా 1-2 సార్లు నేను రవ్వ, పప్పు ఒకటేసారి నానబెడతా అండి. రవ్వను కూడా 1-2 సార్లు వాష్ చేసి వాటర్ పోసి పెట్టుకోవాలండి. 2 ఒకేసారి నానబెట్టుకోవాలి. నేను ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు రవ్వ తీసుకుంటాను. పొట్టుపప్పు కాబట్టి 5 అవర్స్ టైం పడుతుందండి నానడానికి. ఇప్పుడు ఇది నైట్ 5 అవర్స్ నానిన తర్వాత జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకుంటాను. కొన్ని వాటర్ తీసుకొని ఇది నైట్ మిక్సీ చేసి ఈ పప్పుని రవ్వలో కలిపేసి మంచిగా నీట్గా ఇట్లా కలుపుకోవాలండి. మినప్పిండి ఇడ్లీ రవ్వ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలిపి బాక్స్ది మూత కొంచెం ఓపెన్ పెట్టి పెట్టాలి, మొత్తం క్లోజ్ చేయొద్దు. ఇది మార్నింగ్ అండి. మార్నింగ్ పిండి పులుస్తుంది కొంచెం. ఇట్లా వచ్చింది నాకు. పిండిని ఒకసారి మొత్తం కలిపేసుకొని మనకి ఎంత పిండి కావాలో అంత పిండిని ఒక గిన్నెలో తీసుకోవాలండి. తీసుకొని దానికి సాల్ట్ కలుపుకోవాలి. మొత్తం పిండికి సాల్ట్ కలపొద్దు. రోజు మనకి ఎంత అవసరం ఉంటుందో 2 డేస్కి చేసుకుంటామా 3 డేస్కి చేసుకుంటామా చూసుకొని మనకి ఆ రోజుకి ఎంత పడుతుందో అది గిన్నెలో తీసుకొని సాల్ట్ కలిపేసి యూజ్ చేసుకోవాలి. నేను 4 ప్లేట్స్ కోసం ఇడ్లీ పిండి తీసుకున్నాను అండి. ఒక ½ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ వేసి కలిపినాను ఇడ్లీ పిండిలో. ఎందుకంటే మనకు సాంబార్లో కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. ఇట్లా ప్లేట్స్ అన్నీ పెట్టుకోవాలండి. ఇడ్లీ పిండిని ఫుల్గా పెట్టొద్దు, కొంచెం తక్కువే పెట్టాలి. ఎందుకంటే అది పొంగడానికి ప్లేస్ ఉండాలి కదా, లేదంటే గట్టిగా వచ్చేస్తాయి, ఫ్లఫీ రావన్నమాట. ఇట్లా అన్నీ పెట్టుకున్నాక స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ పెద్దగా పెట్టేసి తర్వాత మీడియంలో పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయాలి. తర్వాత మనం ఇప్పుడు ఇన్స్టెంట్ సాంబార్ కోసం రెడీ చేసుకుంటున్నాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టాలి. మూత పెట్టేసి వాటిని మరగనియాలి వాటర్. ఈలోపు మనం సాంబార్ పౌడర్ని ఒక బౌల్లో ఒక 5 టేబుల్ స్పూన్స్ తీసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. మనం డైరెక్ట్ పౌడర్ వేయొద్దు, మరిగే వాటర్లో వేస్తే మొత్తం ఉండలు కట్టిపోతుంది అనమాట. అందుకే మనం వాటర్లో కలిపి వేసుకుంటాం. ఇప్పుడు ఈ కలుపుకున్న పౌడర్ని మరిగే వాటర్లో వేసి కలుపుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ మరగనియాలండి. ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1.5 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఒక 5 మినిట్స్ మరగాలి. మనం ఇప్పుడు పోపుకి రెడీ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర,
ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎల్లిపాయలు కొట్టి వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు కూడా కొంచెం వేగిన తర్వాత ఇది మనం ఉడకబెట్టుకుంటున్న సాంబార్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత 1 నుంచి 2 నిమిషాలు మరగించి దింపేసుకోవడమే అండి. మన సాంబార్ రెడీ ఇన్స్టెంట్. మన ఇడ్లీస్ కూడా రెడీ అయిపోయినాయి. చూసిండ్రు కదా ఇడ్లీ. ఇప్పుడు ఈ ఇడ్లీల పైన సాంబార్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.